మన ముకుందా జ్యువెలరీ వారి వెడ్డింగ్ మేళా వచ్చేసింది. ఇప్పుడు ఫ్లాట్ 7.99% VA ప్లస్ జీరో మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ ఆర్నమెంట్స్ పైన త్వరపడండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. గోల్డ్ కానీ డైమండ్స్ కానీ కొన్న ప్రతి ఒక్క బిల్ కి 5 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో అగ్గి పురుగు లేదా యాసిడ్ పురుగు నైరోబీ ఫ్లైతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం ఆరుగొండ గ్రామాల్లో ఈ పురుగు తాకిడి ఎక్కువగా ఉంది. ఇప్పటికే విద్యార్థులు 20 నుండి 25 మంది ఈ పురుగు బారిన పడి చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఈ పురుగు ఏంటి, ఎక్కడి నుండి వచ్చింది, దీని వలన వచ్చే ఇబ్బందులు ఏంటి అనే దాని మీద మనతో మాట్లాడడానికి కీటక ప్రధాన శాస్త్రవేత్త ఉన్నారు, డాక్టర్ ప్రొఫెసర్ చలపతి గారు. సార్ ఏంటి సార్ అసలు ఈ అగ్గి పురుగు ఏంటి, దీన్ని పుట్టుక ఏ విధంగా ఉంటుంది, జీవితకాలం ఎన్నాళ్ళు ఉంటుంది, దీనివల్ల వచ్చే ప్రమాదం ఏంటి? ఈ పురుగు శాస్త్రీయ నామం పెడరస్ ఫస్కిపిస్. దీని యొక్క జాతి స్టెఫానిడిలే ఫ్యామిలీకి చెందింది, కొలియాప్టర్ ఆర్డర్, ఇది పురుగుల జాతిలోకి చెందింది. ఈ పెడరస్ ఫస్కిపిస్ అనేది మన భారతదేశంలో కాకుండా మనకి మలేషియా, వియట్నాము, సింగపూర్ ఈ ప్రాంతాల్లో వరిలో ఎక్కువగా కనబడుతుంటుంది. మన దేశానికి చెందిన పురుగే. ఈ పెడరస్ ఫస్కిపిస్ మనకి పరాణబక్కుగా పరిచయం. ఎందుకంటే పరాణబక్కు అంటే ప్రిడేటర్, ఎందుకంటే మనకి ఉపయోగపడే మిత్ర పురుగు. ఈ మిత్ర పురుగు వరి పొలాల్లో ఎక్కువగా వచ్చే రసం పీల్చే పురుగుల్ని ఎక్కువగా తింటూ ఉంటుంది. అంటే భూమి వరి మొదలలో ఎక్కువగా కనబడుతుంటుంది. దీంతో పాటు 2-3 జాతులకు చెందిన పురుగులు వరి మాగాణుల్లో మనకి చాలా ఏళ్ళ నుంచి ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మన నివాసాలన్నీ కూడా పొలాల దగ్గరికి వచ్చేసాయి. అలాగే దీనిలో ఉన్న ఒక లక్షణం అనేది స్ట్రాంగ్లీ ఫోటోటాక్టిక్ అంటే, ఎందుకంటే ఎక్కువగా ఫోటోట్రాపిక్, ఎక్కువగా దీపపు కాంతికి ఆకర్షింపబడి వస్తాయి. ఈ రోజుల్లో మనం వాడే దీపపు కాంతికి ఈ యొక్క పురుగులు, తేనెటీగలు అలాంటివి కూడా చూసుకోవచ్చు, దీపపు కాంతులకి ఆకర్షింపబడుతుంది. అలాంటి జాతికి చెందిందే కాబట్టి ఈ యొక్క పురుగు ఈ దీపపు కాంతికి ఆకర్షింపబడుతుంది. దీనిలో ఉన్న ఒక గుణం ఏంటంటే, దీని యానస్ పార్ట్ దగ్గర ఒక యాసిడ్ గ్లాండ్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ యానస్ గ్లాండ్ నుంచి యాసిడ్ సెక్రీట్ అవుతుందో అప్పుడు మనకి ఈ యొక్క సెన్సేషన్, అంటే ఇమీడియట్గా కాకపోయినా ఒక 5-6 గంటల తర్వాత మనకి ఆ సెన్సేషను తెలుస్తుంది. ఈ పురుగు యొక్క యాసిడ్ విసర్జించిన చోట మనకు ఉంటుంది. చాలామంది ఒక పురుగు కనపడంగానే ఏం చేస్తామంటే దాన్ని దులుపుకోవడానికి ప్రయత్నం చేస్తాం, అలాగే దాన్ని పక్కకు తోసేసి ఏర్పాటు చేస్తాం. అలాంటి టైంలో అది అలారంలోకి వెళ్ళి దాని యొక్క యానల్ భాగాన్ని పైకెత్తడం వల్ల అక్కడి నుంచి యాసిడ్ సెక్రీట్ అవడం వల్ల మనకి దురదలు మంటలు వస్తుంటాయి. చాలా వరకు అంటే ఇంతకుముందు వరి మాగాణుల్లో మనకి కంటిన్యూస్గా ఇది కనబడేవి. అక్కడున్న ఆహారం తక్కువైపోవడము, అలాగే దీని యొక్క మిత్రపురుగు యొక్క సంతతి వేరే తోటల్లో కూడా ఈ మధ్యకాలంలో చూస్తే గౌట్స్, మనకి రకరకాల కూరగాయ పంటల్లో కూడా మనకి రసం పీల్చే పురుగులు ఎక్కువ అవుతున్నాయి. అలాంటి చోట్ల కూడా ఈ యొక్క పురుగు యొక్క ఉనికిని మేము గమనించాం. మనకి ఈ పురుగు మిత్రపురుగు ఎక్కువగా, దీన్ని చంపడానికి మనమైతే ఎటువంటి ప్రయత్నాలు చేయం. కానీ ఎప్పుడైతే ఇవి మనుషులకి కొంచెము అసౌకర్యం కలిగజేస్తున్నారో దాన్ని నివారించుకోవడానికి సులువైన పద్ధతులు ఉంటాయి. ఎక్కువగా ఇంటికిలోకి వస్తుంటాయి కాబట్టి, కిటికీల ద్వారా వస్తుంటాయి కాబట్టి మెష్ ద్వారా వాటిని అరికెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే దీపపు కాంతికి బాగా ఆకర్షింపబడుతుంటాయి కాబట్టి మనకి ఈ యొక్క పురుగుని ఆకర్షించే యూవీ లైట్ ట్రాప్స్, అలాగే వైట్ కలర్ సోడియం ల్యాంప్స్ కానీ వైట్ కలర్ ల్యాంప్స్ కానీ మనం ఇంట్లో వాడే దీపం కన్నా ఎక్కువ కాంతిని బయట పెట్టుకోవాలి. అలాంటి లైట్లు పెట్టుకుని దాని కిందన మీకు అవకాశం ఉంటే ఒక నీటి టబ్బు పెట్టుకుని, ఎక్కువగా మనకి సాయంత్రం పూట మనం 8 నుంచి 9, 10 ఆ ప్రాంతాల్లోనే ఇది ఎక్కువగా ఫ్లైట్ రేంజ్లోకి వస్తుంది కాబట్టి అలాంటి సమయంలో దీన్ని చంపడానికి మనము ఇష్టపడకపోయినా కనీసం నీళ్ళల్లో పడేటట్టుగా చూసుకుని తర్వాత దాన్ని మనం తోటల్లో విడుదల చేసుకోవచ్చు, చనిపోవు. అలాగే ఈ యొక్క పురుగు యొక్క జీవితకాలం చాలా తక్కువ పీరియడ్, ఎక్కువగా బ్రీడింగ్ అవుతున్నది. తక్కువ పీరియడ్ సుమారుగా 17 నుంచి 18 రోజులే. ఈ యొక్క పురుగు పెట్టే గుడ్లు సంతతి దాదాపుగా 100 నుంచి 120 వరకు. ఏంటి ఈ పురుగు పాకితేనే మేము ఇప్పుడు చూసాం, పిల్లలకి మొత్తం దద్దుర్లు వచ్చేస్తున్నాయి, స్కిన్ కూడా ఊడిపోతుంది, మాడిపోయి ఊడిపోతుంది, చాలా భయపడిపోతున్నారు వారు. మరి ఇది ప్రాణాపాయమా? దీనివల్ల వచ్చేటటువంటి నష్టం ఏ విధంగా ఉంటుంది? ప్రథమ చికిత్స ఎలా? ఇది ఈ పురుగుది అంటే ప్రాణాపాయం కాకపోయినా చాలా ఇరిటేషన్, చాలా మంట వస్తుంది. దీని అందుకని యాసిడ్ బీట్లు అంటే, యాసిడ్ పోస్తే ఎంత మంట వస్తుందో మనకు అంత మంట వస్తుంది. తట్టుకోవడం కూడా చిన్నపిల్లలకి కష్టమే. అందుకనే దీన్ని నివారించుకోవాలి అని అంటే, ఇప్పుడు ఇంత పూర్వంలాగా మనకి ఇళ్ళు, స్థలాలు, పంట పొలాలు పక్కన రావడంతోనే ఈ యొక్క స్థితి వచ్చింది. దీన్ని నివారించుకోవాలి అంటే ఇది మనకి ప్రకృతిలో ఉపయోగపడే మిత్రపురుగు కాబట్టి దీన్ని నిర్మూలించాలని చెప్పి మనం మాత్రం శాస్త్రజ్ఞవేత్తగా నేను చెప్పను, కానీ తగ్గించుకునే అవకాశం ఉంది. తగ్గించుకునే అవకాశంలో ముఖ్యంగా మనం చెప్పేది దీపపు కాంతులకు ఆకర్షింపబడుతుంది కాబట్టి మెష్లు ఏమైనా పెట్టుకుని లోపలికి రాకుండా చూసుకోవాలి. అది కొంచెం కష్టమైన పని అనుకుంటే హాస్టల్స్లో వాటిలో బయట ఒక లైట్ ట్రాప్ పెట్టుకుని దాని కింద ఒక నీటితోటి పెట్టుకుంటే దాంట్లో చాలా ప్రకృతికి ఇది ఏ విధంగా సహాయం చేస్తుంది? మేము ప్రజలను చూసాం, బెంబేలు ఎత్తిపోతున్నారు, మీరేమో ప్రకృతికి సహాయం చేస్తుంది,
చంపొద్దు, చంపను అని కూడా నేను చెప్పను అంటున్నారు. ఎట్లా దీనివల్ల వరికి కానీ పంటకి ఎట్లా సహాయం? ఈ వరకే కాకుండా అండి ఇప్పుడు మనకు వచ్చే మిగతా పంటల్లో కూడా మనకు వచ్చే శత్రు పురుగులు అంటే ఎక్కువగా రసం పీల్చే పురుగులు, పిండి నల్లి, అలాగే మనకి వరిలో చూసుకుందాం హాపర్స్ ఉంటాయి, వైట్ బ్యాకెడ్ ప్లాంట్ హాపర్స్ అని, బ్రౌన్ ప్లాంట్ హాపర్స్ అని, ఇవన్నీ కూడా వరిలో కాండంలోంచి రసాన్ని తీసుకుంటాయి. వాటి యొక్క పిల్ల పురుగుల్ని ఇది శత్రు పురుగుగా మారి తింటుంది. ఈ విధంగా మనకి రైతులకు ఉపయోగపడే పురుగు. తప్పనిసరి పరిస్థితులు అయితే మాత్రం అక్కడ కొంత ఈ వేప ఆధారిత మందులు కొట్టడం ద్వారా కొంతలో కొంత దాని నుండి తప్పించుకోవచ్చు అని కూడా చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, వెంకటరమణగూడెం నుండి.